బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్కేశ్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్ని న్యాయస్థానం అనుమతించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో నమోదైన కేసులో రాజ్కేశ్ రెడ్డిని A1 నిందితుడిగా చేర్చారు. ఈ కుంభకోణానికి సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటికే పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజ్కేశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఏపీ లిక్కర్ కేసులో అయితే A1 నిందితుడు రాజ్కేశ్ రెడ్డికి అయితే ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు ఏమనగా కాశిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడాది కాలంగా జైల్లో ఉన్న ఆయనకు ఈ నిర్ణయం పెద్ద ఉరుడనే చెప్పొచ్చు. సుదీర్ఘ కాల విచారణ అనంతరం ఏప్రిల్ 7, 2026న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజ్కేశ్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న సమయంలో మద్య వివాదంలో అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఆదాయాన్ని భారీ గల్లి కొట్టారనే ఆరోపణలు ఈయనపై కేసు నమోదైంది. గతంలో ఈయన బెయిల్ పిటిషన్ అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంగతి తెలిసిందే. అప్పట్లో సుప్రీంకోర్టు ఈయన్ని స్కామ్ యొక్క ఆర్థిక అభినందించింది. ఈ దర్యాప్తులో పురోగతిని మరియు ఇప్పటికే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించే అంశాలు కూడా ఉన్నాయి. ఈ పరిగణనలో తీసుకుని కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. కోర్టు బెయిల్ ఇస్తూనే కొన్ని కఠినమైన షరతులకు విధించింది. తన పాస్పోర్టును వెంటనే ట్రయల్ కోర్టులో అప్పగించాలి. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రం దాటి లేకుండా దేశంలో వాటి వెళ్ళకూడదు. విద్యార్థి చేసిన మొత్తాన్ని పూచీకత్తులు సమర్పించాలి. కేసులో సంబంధిత ఉన్న సాక్షుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు లేదా ప్రభావితం చేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు విచారణ పిలిచినా అందుబాటులో ఉండాలి. ఈ మద్యం కుంభకోణంలో విలువలు సుమారుగా 3.200 కోట్లు ఉంటుందని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేశాయి. హవాలా మార్గంలో విధులు మళ్లింపులు, సేల్ కంపెనీలకు ఏర్పాటు వంటి అంశాలపై కూడా ప్రస్తుత ఈడీ కూడా లోతుగా విచారణ జరుపుతుంది. రాజ్కేశ్ రెడ్డితో పాటు ఈ కేసులో మరి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు కూడా నిందితులు ఉన్నారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.